ప్రేమ కళ్యాణ్ విషయం బయట పెట్టి అవమానిస్తున్న శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వీళ్ళ నలుగురు మాట్లాడిన మాటలు అంటే ప్రేమ, ధీరజు, బుజ్జమ్మ, నర్మద నలుగురు కూడా ప్రేమకు ధీరజుకు మధ్య పెళ్లి ఎలాంటి సందర్భంలో ఎలాంటి పరిణామాల మధ్య జరిగిందన్న విషయాలు వివరించి మాట్లాడుకున్నారు కదా. వల్లి వినలేదు అనుకుంటారు, ఎందుకంటే చెవిలో బ్లూటూత్ ఉందని నాటకం ఆడింది కాబట్టి నిజంగానే వినలేదు, సాంగ్స్ వింటుంది అనుకుని వాళ్ళైతే అనుకుంటారు. నిజానికి వల్లి అక్కడ మాట్లాడిన ప్రతి మాట వినేస్తుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఎన్ని రోజులు అనుకున్నాను. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ఆ కళ్యాణ్ గాడు మోసం చేస్తే ధీరజ్ తాళి కట్టాడా? చెప్తాను. ఈ విషయం అందరిలోనూ బయట పెట్టి ఆ ప్రేమ ధీరజుల పరువు తీసి ఇంట్లో రణరంగం సృష్టిస్తాను. నన్ను అవమానిస్తారా? నన్ను నా భర్తతో కలిసి ఉండనివ్వకుండా చేస్తారా? నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి నా భర్త నన్ను అసహించుకుని నాతో మాట్లాడడం కాదు కదా, నేను ఉన్న చోట ఉండడానికి కూడా ఇష్టపడకుండా నా భర్త మనసు పూర్తిగా మారిపోయింది. ఇంకా ఈయన ఎప్పటికీ నన్ను క్షమిస్తాడన్న విషయం పక్కన పెడితే వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండనివ్వను అంటూ ఇంకా అనుకుంటుంది వల్లి. అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా చందు అన్నీ అప్పచెప్తున్నాడు కదా, దాన్ని అదనుగా తీసుకుని రామరాజు మాట్లాడడం, అక్కడ సాగర్ మాట్లాడడం ఇదే సరైన అవకాశమని, ఈ ఇంట్లో మరొక వ్యక్తి కూడా గవర్నమెంట్ జాబు చేస్తాడు, అది నా భార్య. నా భార్యను నేను కష్టపడి పోలీసుని చేస్తాను, గవర్నమెంట్ జాబు కొట్టి నాన్న పరువు నిలబెడతాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా చిన్నోడా అంటూ ఇంకా రామరాజు లేచి నిలబడతాడు. తప్పేముంది నాన్న, ప్రేమ గవర్నమెంట్ జాబ్ సాధిస్తుంది నాన్న, మీ పేరు నిలబెడుతుంది. ఆ సాగర్ ఆ నడిపోడు ఏమంటున్నాడో చూస్తున్నావా? వాళ్ళిద్దరూ మాత్రమే గవర్నమెంట్ జాబ్ సాధిస్తారంట. ఈ ఇంట్లో ఇంకెవ్వరు కూడా మూటలు మోసుకునే వాళ్ళే గవర్నమెంట్ జాబ్ సాధించే వాళ్ళు లేరు, ఇంకా ఎవరు పనికిరారు, వీళ్ళే గొప్ప అంటూ మాట్లాడుతున్నారు నాన్న. నీ పరువు నిలబడాలి అంటే ప్రేమను పోలీసును చెయ్యాలి. అవునరా చిన్నోడా, నువ్వు చెప్పింది 100% నిజం. మీ నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు, ప్రేమను పోలీసును చెయ్యి అని చెప్పనేసరికి ఏమంటారండి అనేసరికి అది బుజ్జమ్మ అనగానే మీరు ఇంకేం మాట్లాడకండి, చిన్నోడికి సపోర్ట్గా నేనున్నానరా చిన్నోడా, ప్రేమను పోలీస్ ఆఫీసర్ని చెయ్యి అని ఒక్క మాట అనండి చాలు, వాడు అనుకున్నది సాధించేస్తాడు. మీరు ఎలా అయితే అనుకున్నట్టు సాధించి గొప్ప స్థాయికి వచ్చారో మన ధీరజ్, మన చిన్నోడు కూడా అలానే అనుకుంటాడండి అని చెప్పనేసరికి సరే మీ ఇష్టం, వాడు చెప్తున్నాడు కదా గవర్నమెంట్ జాబ్ వాళ్ళిద్దరికే ఉందని, ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యిరా చిన్నోడా అని చెప్పి రామరాజు కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇదేమీ వినదు వల్లి. అయితే ఈ విషయం వింటే ఇక్కడే బయట పెట్టేది ఏమీ వినదు. ఇంకా సాగర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక వీళ్ళ నలుగురు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మొత్తానికి భలే తెలివితేటలుగా ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడానికి ఒప్పించేసావరా చిన్నోడా అనగానే ఇది నడిపోడు వల్లే జరిగింది. నడిపోడు అమాయకుడిగా ఉంటాడు కానీ ఒక్కొక్కసారి చేసే పనులు మంచి పనులే ఉంటాయి, అందుకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటట్టు చేశాడు అంటూ మాట్లాడేసరికి నిజమే, వాడు అలా చేయడం వల్లే నేను ఇలా మాట్లాడగలిగాను అంటూ అందరూ కూడా నవ్వుకుంటారు. మొత్తానికి ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడానికి మీ నాన్న ఒప్పుకున్నారు. ప్రేమ ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వైతే ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి అనగానే అవుతానత్త, ఖచ్చితంగా అవుతాను. ధీరజ్ నాకు సపోర్ట్గా ఉండి మీరంతా సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా అవుతాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది. వీళ్ళ నలుగురు మాటలైతే వల్లి వింటుంది. ఏంటి, ప్రేమను పోలీసుని చేస్తావా? అప్పటి వరకు ప్రేమ నువ్వు కలిసి ఉండాలి కదా మర్ది గారు,
మీ ఇద్దరిని నేను ఎలా కలిసి ఉండేటట్టు చేస్తాననుకున్నారు? రేపీ టయానికి ఇంట్లో రణరంగం సృష్టిస్తాను. ఈ ప్రేమని మెడపట్టి గేట్ అవతల వరకు తోసేసే పరిస్థితి ఇంట్లో కల్పిస్తాను. ప్రేమ ఇంటి కోడలుగా తగ్గ కోడలు కాదు అని మామయ్య గారే ప్రేమను మెడపట్టి బయటకు గెంటేస్తారు. ఎవడి చేతిలోనో మోసపోయింది, ఎవడినో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసినందుకు ధీరజ్ని, నర్మదను, అలాగే అత్తయ్య గారిని, నలుగురిని కూడా మామయ్య గారు అస్సలు క్షమించరు. ఒకే దెబ్బకు 4 పిట్టలు, మామూలుగా 2 పిట్టలే అంటారు కానీ వల్లి నీకు అదృష్టం కలిసొచ్చిందే. ఒక్క దెబ్బకు 4 పిట్టలు ఎగిరిపోతాయి. ప్రేమ, ధీరజ్, నర్మద, అలాగే అత్తయ్య గారు నలుగురు కూడా కిక్కురు మనకుండా నోరు మూసుకునేటంత టాలెంట్ నీ దగ్గర ఉందే అంటూ ఇంకా తను తాను పొగుడుకునేసరికి ఇంకా ప్రేమను తీసుకెళ్ళి ట్రైనింగ్ సెంటర్ అంటే కోచింగ్ సెంటర్ దగ్గర మళ్ళీ జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసి ట్రిప్పులకి వెళ్తాడు. ప్రతిరోజు తీసుకువెళ్ళి అక్కడ జాయిన్ చేయడం, తను ట్రిప్పులకి వెళ్ళి ట్రిప్పులు చూసుకొని తిరిగి మళ్ళీ తనని ఇంటికి తీసుకురావడం చేస్తూ ఉంటాడు. పోయినసార్లా నువ్వు అసలు పాస్ అవ్వలేదనుకో, ఊరుకొనే పొట్టిదానా, ఈసారి మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాలి, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా పాస్ అవుతానురా ధీరజ్ అని చెప్పి ఇంకా ప్రేమ అయితే చెప్తుంది. ప్రేమ అలాగే పోయినసారి అయితే అంత శ్రద్ధ పెట్టలేదు, కానీ ఈసారి రామరాజుకి తెలిసిపోయింది కదా, రామరాజు ముందే పోలీసుని చేస్తాను అంటూ చెప్పింది కదా, సో అందుకని శ్రద్ధ పెట్టి చదవాలి, లేదంటే మాత్రం వీడు చంపేస్తాడు నన్ను అని చెప్పి ఇంకా తను శ్రద్ధగా చదవడానికి ఇంకా ఇంటిలో ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా బుక్ తీసి చదవడం చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ అయితే చేస్తూ ఉండేసరికి వల్లి అదంతా చూస్తుంది. చెప్తా బాగానే చేస్తున్నా కదా, చెప్తా, ఒక్క రోజు ఆ ఓపిక పట్టు, మొత్తం విషయం బయటకు వచ్చేస్తుంది, అప్పుడు చదువుద్ది. కానీ ఎలా చదువుతావో ఏం చదువుతావో అప్పుడు నేను చూస్తాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త చెప్తుంది. చెప్పేసరికి అంటే తను అనుకుంటుంది, ఏంటి చల్లా ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి, కళ్ళు కనిపించట్లేదా, బుక్ చదువుతున్నాను కదా, నేను పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాను కదా, దానికి సంబంధించిన చదువుకుంటున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. కానీ వెళ్ళిపోతాను చెల్లాయి, ఖచ్చితంగా వెళ్ళిపోతాను, నీకు సంబంధించిన ఒక విషయం నీకు చెప్పాలి, అది నీకు చెప్పి వెళ్ళిపోతాను. ఏంటి ధీరజు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, నిన్ను ఆ కళ్యాణ్ గాడు మోసం చేస్తే ధీరజ్ని మెడలో తాళి కట్టాడా అంటూ చాలా సైలెంట్గా బాంబు విసిరేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. చదువుకోమ్మా, నువ్వు పోలీస్ అవ్వాలని కదా చదువుకుంటున్నావు, చదువుకో, నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఇదేంటిది, వల్లి అక్క రోజు ఏమీ వినలేదు కదా, విన్నట్టుగా మాట్లాడిందేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇంట్లో కూర్చుని భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు ధీరజ్ వస్తాడు. ఏం చేస్తున్నావే అనగాని, ఒళ్ళంతా చెమటలు, ఆ షివరింగ్ ఏం జరిగిందే అంటూ ఇంకా ధీరజు ప్రేమ దగ్గరికి వచ్చి కూర్చుని అడుగుతూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందే, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, మన విషయం వల్లి అక్కకు తెలిసిపోయింది అనేసరికి, మన విషయం వల్లి వదినికి తెలిసిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మన విషయం ఏంటి అనగానే, నేను కళ్యాణ్ని ప్రేమించావని, నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిపోయింది అనగానే, ఎలా తెలిసి ఉంటుంది అనగానే, ఆ రోజే మొత్తం వినేసి ఉంటుంది. బ్లూటూత్ పెట్టుకున్నాను అని కవర్ చేసింది, కానీ అప్పటికే పాటలు ఆపేసి మన మాటలన్నీ విన్నట్టుంది. అందుకే మొత్తం A to Z అంతా కూడా తనకు తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వేమన్నావు అనగానే, నేనేం అనలేదు, లోపలే కూర్చుని ఉంది అని చెప్పి మాట్లాడడంతో, సరే పద అని ఇంకా ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చేసరికి రామరాజు హాల్లోనే ఉంటాడు. రామరాజు పక్కన వల్లి నిలబడి ఉంటుంది. మామయ్య గారండి, మీకు తెలియని ఒక విషయం నాకు తెలిసిందండి, కానీ ఆ విషయం మీకు ఎలా చెప్పాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు మామయ్య గారండి. ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టి
చాలామంది తప్పు చేస్తున్నారు. నేను మాత్రం ఆ తప్పు చెయ్యలేనండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడం నాకు చేత కాదు. మామయ్య గారంటే దైవంతో సమానం. అలాంటి వ్యక్తిని మోసం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను? అస్సలు మోసం చేయను మామయ్య గారండి అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా వల్లి, దేని గురించి నువ్వనేది? అది ఏంటంటే మామయ్య గారండి, ప్రేమ ధీరజ్ నిజంగానే ప్రేమించే పెళ్లి చేసుకున్నారండి. మీరు ఎప్పుడైనా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం కానీ వాళ్ళిద్దరూ కలిసి తిరగడం కానీ మీరు చూసారా మామయ్య గారండి అని చెప్పనేసరికి, ఏ వల్లి, ఇప్పుడు ఆ విషయం ఎందుకే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త వచ్చి అడుగుతుంది. అచ్చి బాబోయ్, అలా అంటారేంటి అత్తయ్య గారండి? నేనేమన్నాను? ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అడిగాను, అంతే కదండి. నేను అంతకు మించి ఏమడిగాను అని చెప్పాను. కానీ చెప్పండి మరిది గారు, నిజంగా మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ప్రేమ ఎవరినైనా ప్రేమిస్తే మీరు పెళ్లి చేసుకున్నారా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వాళ్ళ ముఖాల్లో టెన్షన్ కనిపిస్తుంది. ఏంట్రా, ఏంటి వల్లి అడిగిన మాటకు సమాధానం చెప్పవేంటి? ఏంటి వల్లి అలా అడుగుతావేంటి? వాడు ఎవరినో ప్రేమించిన అమ్మాయిని ఎందుకు చేసుకుంటాడు? ప్రేమ ధీరజే కదా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పాను. కానీ అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చెప్పడం లేదు కదా మామయ్య గారండి. నిజంగా వాళ్ళు ప్రేమించుకుని ఉంటే చెప్పాలి కదా. ఏ వల్లి, కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటావా? అయినా ఇవన్నీ నీకెందుకే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనగానే, ఆగు బుజ్జమ్మ ఆగు, వల్లి అడిగింది కదా, చెప్పరా ధీరజ్, నిజంగానే ప్రేమ నువ్వు పెళ్లి చేసుకున్నారా, లేదంటే ప్రేమ ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇన్ని రోజులు నాకు అనుమానం రాలేదు. అసలు నీకు ఆ కుటుంబం అంటే పడదు కదా. ప్రేమతో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవాడు కదా. అసలు ప్రేమను నువ్వెప్పుడు ప్రేమించావరా, చెప్పరా అంటూ ఇంకా నిలదీసేసరికి, అది అనగానే, మామయ్య గారు నేను చెప్పనా, ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకోలేదు. ప్రేమ కళ్యాణ్ ఒకడిని ప్రేమించింది. వాడు ప్రేమను మోసం చేసి తీసుకుని వెళ్ళిపోతే, ఇంగో ఈ అత్తయ్య గారు, ఈ నర్మద, ధీరజు వీళ్ళ ముగ్గురు బయటికి ఆ రోజు ఎక్కడికో వెళ్ళారంట కదా. వెళ్ళినప్పుడు అదే మోపిదేవి గుడికి ఎక్కడికో వెళ్ళారంట కదా. వెళ్ళినప్పుడే ప్రేమ విషయం తెలిసి ప్రేమను ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంట. అప్పుడు ప్రేమ లాంటి అమ్మాయిని ధీరజు ఇష్టం లేకపోయినా తాళి కట్టాడు. ప్రేమ అంటే ధీరజ్కి ఇష్టం లేదు, ధీరజ్ అంటే ప్రేమకి ఇష్టం లేదు. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేటట్టుగా అత్తయ్య గారు అటు నర్మద ఇద్దరు చేశారు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. వల్లి అని చెప్పాను. కానీ ఆగు బుజ్జమ్మ, ఇప్పటి వరకు వల్లి చెప్పింది నిజమా కాదా అని చెప్పాను. కానీ అది ఏమండి మీకు అని చెప్పాను. కానీ చెప్పు బుజ్జమ్మ అనగానే, చెప్తాను, నన్ను క్షమించండి. ఇప్పుడు వరకు వల్లి చెప్పింది నిజమే, కానీ తనకు సగం మాత్రమే తెలుసు. అసలేం జరిగిందంటే నేను చెప్తాను అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అత్తయ్య, నేను చెప్తాను. మామయ్య గారు నన్ను క్షమించండి. నేను ధీరజ్ని ప్రేమించలేదు. నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి వాడి మాయ మాటలకు వాడు నేను లేకపోతే చనిపోతాను అంటే తెల్లవారితే పెళ్ళనిపించుకొని నేను ఇంటిలోంచి వాడితో పారిపోయాను. అదే సమయంలో వాడు నా ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకుని మరి నన్ను ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్లారు. నిజానికి వాడు నిజంగా నన్ను ప్రేమించలేదు, నన్ను ట్రాప్ చేశాడు. నా ఆస్తిని అంతస్తుని చూసి నన్ను వలలో వేసుకుని నా డబ్బు బంగారం కోసం ఆశపడి నన్ను ఒక చోట బంధించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాడు ధీరజ్ని కలిసి ధీరజ్ కొడితే అసలు విషయం చెప్పాడంట. ప్రేమను పలానా చోట వదిలేశాను, ప్రేమను పలానా వాళ్ళకి అమ్మేశాను అంటూ చెప్పడంతో అత్తయ్య ధీరజ్ని బ్రతిమలాడారంట అని చెప్పాను. కానీ అవునండి, నా పుట్టింటి పరువుతో పాటు ఒక తెలిసిన ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండడం న్యాయం కాదు. లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను. నాన్నకు మాట ఇచ్చాను,
ప్రేమ పెళ్లి చేసుకోను అంటూ చెప్పాడు. కానీ నేనే వాడిని బలవంత పెట్టి, ఒక ఆడపిల్ల జీవితం రా, మీ నాన్న ఏమీ అనరు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం మీ నాన్న నిన్ను తప్పు పట్టరు అంటూ నేనే బలవంతంగా నా మీద ఒట్టు వేయించుకుని మరీ ధీరజ్ని ప్రేమ మెడలో తాళి కట్టమని చెప్పాను. వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండానే వాళ్ళిద్దరూ ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టారండి. ఇది జరిగిన విషయం. నేను నా పుట్టింటి గురించి ఆలోచించిన మాట నిజమే. అక్కడ నా పుట్టిల్లు గురించనే కాదు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా చూశానండి. అది నా మేనకోడలైనా లేక వేరే అమ్మాయి అయినా కావచ్చు. ఆడపిల్ల ఆడపిల్లే కదండి. అదే నేను చూశాను, అంతే. ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా అని చెప్పాను. కానీ మరి ఈ విషయం ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు బుజ్జమ్మ అనగానే, మిమ్మల్ని మోసం చేయడానికే మావయ్య గారు చెప్పకపోవడం అని చెప్పి వల్లి కాస్త మాట్లాడడంతో చెంప పగలగొడతాడు. ఇంతమందిలో ఒక ఆడపిల్ల వేరే అబ్బాయిని ప్రేమించి ధీరజ్ని పెళ్లి చేసుకుందని చెప్పడం అంత అవసరమా వల్లి? నీకు తెలిస్తే తెలిసినట్టు నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా. అంటే ప్రేమ మీద కోపాన్ని పగని తీర్చుకోవడం కోసం ఇప్పుడు అందరిలో ఆ విషయం బయట పెట్టాలా? బయట పెట్టి అందరి ముందు తను తప్పు చేసింది అని నిరూపణ చెయ్యాలా? అది అంత అవసరమా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా అవసరమేనండి దానికి. ఎందుకంటే అది చేసే పనులే అలాంటివి కదా. కాపురాలు కూల్చడం, ఎదుటి వాళ్ళని మోసం చేయడం, లేని కడుపు ఉందని నాటకమాడడం, నా కూతురి జీవితాన్ని నాశనం చేయడం, అన్నీ అలాంటి పనులే కదా చేసేది వల్లి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? లేని కడుపు ఉందని చెప్పడం ఏంటి అనగానే, నిజానికి వల్లి కడుపుతో లేదండి, కడుపుతో ఉన్నాను అని ఇన్ని రోజులు నాటకమాడింది, నమ్మించి మోసం చేసింది. అది అసలు కడుపుతోనే లేదు, ఇంట్లోకి రావడం కోసమే కడుపు నాటకం ఆడిందండి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? ఇంట్లోకి రావడం కోసం కడుపు నాటకం ఆడడం ఏంటి? అవునండి, ఎందుకంటే అమూల్య జీవితాన్ని నాశనం అవ్వడానికి కారణమై ఈ వల్లినే. ఆ విశ్వక్ వాళ్ళతో చేతులు కలిపి మా అక్క భద్రావతి మరి ఏం ఆశ చూపించిందో తెలియదు. కానీ మా అక్క చూపించిన ఆశకు లొంగిపోయి కావాలనే వల్లి ఇదంతా చేసిందండి. వల్లియే ఇదంతా చేసి అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేటట్టు చేసింది. ఆ చేసిన తర్వాత పాపం అమూల్య మీ మాట కాదనలేక మీ పరువు పోతుందని తన మనసును చంపుకుని విశ్వకుని మర్చిపోయి మీరు చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకోవడానికి అన్ని రకాలుగా మెంటల్గా ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ ఈ వల్లి వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి మన కూతురి జీవితాన్ని నాశనం చేశారండి. తెల్లవారితే పెళ్ళనిపించుకుని అమూల్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మన ఇంట్లో కరెంటు మొత్తం తీసేసి మరి తల్లి కూతుర్లిద్దరూ తీసుకెళ్లి విశ్వకి అమూల్యను అప్పగించారు. అప్పుడే విశ్వకు తీసుకెళ్లాడు. నిజానికి వాడు ఇంటికి వచ్చి తీసుకెళ్లేదండి, వల్లి భాగ్యం ఇద్దరూ కలిసి తీసుకెళ్లి అప్పగిస్తేనే అమూల్య వాడి చేతిలో చిక్కుకుంది అని చెప్పనగానే ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ, ఏంటై నీవు చెప్పేది అనగానే, ఈ విషయాలన్నీ మాకు ముందే తెలుసండి, కానీ చెప్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం. ఎందుకంటే వల్లిని ఏరుకోరి పెద్దోడి జీవితంలోకి తీసుకొచ్చింది మీరే కదా. మీరు ఎంపిక చేసిన కోడలు ఎలా నా ఇంటి పరువుని, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిందా అని మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత మేము నిజాన్ని చెప్పలేకపోయామండి అని చెప్పనేసరికి వల్లి చెంప పగలగొడతాడు. అది మామయ్య గారండి అనగానే, అంతేకాదు మామయ్య గారండి, ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం పెద్ద బావగారి మీద
పెద్ద బావ గారికి అప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది కదా. ఆ ప్రమాదం జరగడానికి కారణం కూడా ఈ వల్లి ఎక్కే బావగారికి ప్రమాదం తలపెట్టి బావగారికి సేవలు చేయాలి అన్న ఉద్దేశంతో ఇంట్లో అడుగు పెడదామనుకుంది. కానీ అప్పుడు బావగారికి ప్రమాదం జరగకుండా ప్రేమ కాపాడింది అని చెప్పనేసరికి ఇంకా రామరాజు షాక్ అవుతాడు. అంతేకాదు మామయ్య గారు, నా నగలు కూడా దొంగతనం చేసి దాచిపెట్టుకున్నది తిరుపతి బాబాయ్ కాదు, వల్లి ఎక్కే నగల్ని దాచిపెట్టుకుంది. మిమ్మల్ని వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు అవమానిస్తున్నా కానీ ఆ విషయం చెప్పలేదు. మేమే మా తెలివితేటలతో వల్లి ఎక్క దగ్గర ఉన్న నగల్ని మొత్తం పట్టుకునేసరికి ఆ నగల్ని మీకు ఇవ్వమంటే మీరు మీ పరువు పోవడానికి కారణమైన ఆ నగలు దాచిపెట్టింది వల్లి ఎక్క అన్న విషయం తెలిస్తే మీరు క్షమించరు అన్న ఒకే ఒక్క కారణం చేత ఆ నగల్ని తిరుపతి బాబాయ్కి ఇచ్చి తిరుపతి బాబాయే దాచిపెట్టాడు అన్న విధంగా మీ దగ్గరికి తీసుకొచ్చి పాపం తిరుపతి బాబాయిని మీరు కొట్టేలా చేసింది వల్లి అక్కే. ఒకటా రెండా, చాలా తప్పులే చేసింది. తను చదివింది 7వ తరగతి అంటే ఎంఏ ఇంగ్లీష్ అంటూ మీ దగ్గర అబద్ధం చెప్పడమే కాకుండా స్కూల్లో మీ ఫ్రెండ్ ముందు కూడా మీ పరువు పోయేటట్టు డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇచ్చి మరీ అక్కడ మేనేజ్ చేసింది. చాలా తప్పులే చేసింది మామయ్య గారండి అంటూ అన్ని విషయాలు కూడా వల్లి గురించి నిజాలు బయట పెట్టేయడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. కుప్ప కూలిపోయినట్టు అయిపోతాడు. మీరు ఇలా అయిపోతారన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వల్లి అక్క గురించి ఎన్ని నిజాలు మాకు తెలిసినా ఒక్క మాట కూడా మేము చెప్పలేదు. ఎందుకంటే బావగారి జీవితం నాశనం అయిపోవడానికి కారణం మీరేనన్న ఒకే ఒక్క కారణం మిమ్మల్ని జీవితాంతం తొలిచివేస్తుంది అన్న భయంతోనే మేము నిజాన్ని దాచిపెట్టాం మామయ్య గారు. కానీ మా పెళ్లి విషయం కూడా మీరు బాధపడకూడదనే దాచిపెట్టామే తప్ప మోసం చేయాలన్న ఉద్దేశం కాదు. నా ప్రాణాలు కాపాడడం కోసమే, నా ఇంటి పరువుని నా మానాన్ని కాపాడడం కోసమే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అంటూ మొత్తం విషయాలంతా ప్రేమ, నర్మద, బుజ్జమ్మ అందరూ చెప్పేసేసరికి అటు తిరిగి ఇటు తిరిగి కత్తి ధీరజ్కి ప్రేమకు పొడుద్దామనుకుంటే అటు తిరిగి తన పేక దగ్గరికే వచ్చి ఆగినట్టుగా ఇంకా తన మీదకే వచ్చి ఆగేసరికి వల్లిని ఇంకా అలాగే నిలబడిపోతుంది. రామరాజు అయితే ఇంకా కుర్చీలో అలా కూలబడిపోతాడు. నాన్న అనుకుంటూ అందరూ దగ్గరికి వస్తారు. ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు వల్లి. నిజంగా నా ఇంటికి నువ్వే మహారాణివి అనుకున్నాను. నా నడిపోడు, నా చిన్న కొడుకు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో కోడల్ని తీసుకొచ్చి పెట్టారు. నా పెద్ద కొడుక్కి మాత్రమే మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాను అని మురిసిపోయాను. నువ్వు ఇంత మోసం చేసే మోసగత్తెవి అని తెలుసుకోలేకపోయాను. అచ్చుబాబాయ్, అది కాదు మామయ్య గారండి అనగానే, వద్దు వల్లి, ఇంకా నువ్వు నాకు ఏ విషయం చెప్పకు. ఇన్ని రోజులుగా నా పెద్దోడు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. వాడు ఎంత క్షోభను అనుభవిస్తున్నాడో నాకు అర్థమవుతుంది. ఇంతలా వాడు బాధపడుతూ ఉంటే ఇంకా ఇంకా మోసం చేయాలని, నన్ను మోసం చేయాలని చూస్తావా? పైగా నా కోడలు తప్పు చేసిందంటూ ప్రేమ మీద, ధీరజ్ మీద నిందలు వేయడంతో పాటు నా భార్య కూడా తప్పు చేసింది, మిమ్మల్ని మోసం చేస్తుందంటూ పెద్ద గొప్పగా చెప్తున్నావు కదా. నువ్వేమన్నా మోసం చేయకుండా ఉన్నావా? నా కుటుంబాన్ని అసలు ఏం చేద్దామనుకున్నావు? నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేయడానికి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ ఇంకా రామరాజు మొత్తం ఇంకా వల్లిని ఇంకా తిట్టడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి అలా నిలబడిపోతుంది. ఏమండి అంటూ ఇంకా బుజ్జమ్మ అందరూ కూడా రామరాజు దగ్గర కూర్చుని ఉంటారు. ఈలోపు చందు రావడంతో ఏమైందమ్మా అని చెప్పనగానే, నన్ను క్షమించరా పెద్దోడా అంటూ ఇంకా గబగబా లేచి చందుని పట్టుకుంటాడు రామరాజు. ఎందుకు నాన్న నన్ను క్షమాపణ అడుగుతున్నారు? ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నీ భారీగా చేసినందుకు నన్ను క్షమిస్తావా పెద్దోడా అని చెప్పనగానే, ఏమైంది నాన్న అనగానే, నాకు మొత్తం తెలిసిపోయిందిరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా చందు, అది కాదు నాన్న అని చెప్పాను కానీ నన్ను క్షమిస్తావా పెద్దోడా అంటూ ఇంకా చందుని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు రామరాజు. అయితే
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.